చందమామ కథ. అరిసెల వాన. అనగనగా ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఒక బీద మహిళ. ఆమెకి ఒక కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారాన్ని సాగిస్తూ ఉండేది. కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది? ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అయిపోవచ్చింది. చివరికి ఆమె ఒక రోజున తన కొడుకుని పిలిచి, నాయనా, నీ తండ్రి చనిపోతూ మనకు మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాం. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వేదైనా ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకొస్తే గాని మనకి గడవద్దు. నా ఒక్కదాని పొట్టయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకొని నింపుకుంటాను. కానీ నిన్ను కూడా పోషించడం నా వల్ల కాదు. ఎక్కడైనా ఉద్యోగం చూసుకొని నీ పొట్ట నువ్వు పోసుకోవాల్సిందే అని చెప్పింది. ఆమె కొడుకు పేరు సుబ్బన్న. ఒట్టి వెర్రిబాగులోడు. అందుకే ఊళ్ళో అందరూ అతన్ని సుంట సుబ్బన్న అని పిలిచేవారు. తల్లి ఇలా చెప్పేసరికి మన సుంట సుబ్బన్నకి చాలా విచారం కలిగింది. ఏమనుకున్నాడో ఏమో. అమ్మా ఒక పని చేద్దాం. ఇప్పుడు మన దగ్గరున్న డబ్బు పెట్టి ఒక గేదెని కొందాం. నేను రోజు దాన్ని బాగా మేపుకొస్తాను. అది ఇచ్చిన పాలు అవి అమ్ముకుంటూ బతుకుదాం అన్నాడు. తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది. సరేనని మర్నాడే ఒక గేదెని కొన్నది. రోజు మన సుంట సుబ్బన్న ఆ గేదెని బయట బీళ్లలో మేపుకొస్తూ ఉండేవాడు. పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం మళ్లీ ఎలాగో నెట్టుకొస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున సుబ్బన్న గేదెని మేపుతూ ఉండగా దగ్గరలో తొండ ఒకటి పోతూ కనిపించింది. సుబ్బన్న తొండతో, తొండయ్యా ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు. అవును అన్నట్టుగా తలాడించింది తొండ. నాకు కూడా ఏదన్నా ఉద్యోగం చేయాలని ఉంది, నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న. అలాగే అన్నట్టు తొండ తలాడించింది. సరేనని ముందు తొండ, దాని వెనకాలే సుబ్బన్న బయలుదేరిపోతున్నారు. కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్టుంది. తొండ త్వరగా ఆ పుట్టలోకి వెళ్ళిపోయింది. సుబ్బన్న తొండయ్య తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర చతికిలబడ్డాడు. గంటలు గడిచిపోతున్నాయి గాని తొండయ్య బయటికి రాలేదు. చీకటి కూడా పడుతోంది. సుబ్బన్నకి ఏం చేయాలో తోచలేదు. పుట్ట కన్నంలోకి తొంగు చూశాడు. అక్కడ రత్నాలు, మొహరీలు, కాసులు ఇలా చాలా ధనం కనిపించింది. అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. తొండయ్య మొత్తానికి అసాధ్యుల్లాగానే ఉన్నాడే. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు? అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు. ఇవాళకి ఇంటికెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకుని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెని తోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటని తల్లి అడిగింది. జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు. అది వినేసరికి ఆమెకి ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలనిపించింది. మర్నాడు తల్లి కొడుకులిద్దరూ తొండయ్య ఉన్న పుట్ట దగ్గరికి వెళ్లారు. తల్లి కన్నంలోకి తొంగు చూసింది. ధనం రాసులు పోసింది. ఆ ధనమంతా గబగబా చీర చెంగులో పోసుకొని కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చింది. తొండయ్య ఈ సంగతి కనుక్కుంటే తనకెక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడోనని సుబ్బన్నకి దిగులేసింది. ఆ ధనం మళ్ళీ తొండయ్య పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు. కానీ తల్లి వినలేదు. సుబ్బన్న ఎంతో బతిమిలాడాడు. కానీ తల్లి ఒప్పుకోలేదు. చివరికి సైనికులతో చెప్పి నువ్వు దొంగవని చెప్పి పట్టిస్తాను అని కూడా బెదిరించాడు. అప్పటికీ తల్లి వినలేదు. కానీ ఈ గడుగ్గాయి నిజానికి అంత పని చేస్తాడేమోనని, అలాంటిది ఏదైనా జరిగితే ఎలా తప్పించుకోవడమా అని ఆమె ఆలోచించింది. అలా ఆలోచించగా ఆమెకి ఒక చక్కని ఆలోచన తట్టింది. ఒరే సుబ్బులు, ఇవాళ సాయంత్రం మన ఊళ్ళో అరిసెల వాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారా. నీకు అరిసెలంటే చాలా ఇష్టం కదా. నిన్ను మన ఇంటి కప్ప మీదకి ఎక్కిస్తాను. అరిసెల వాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ని అరిసెలు తినొచ్చు అన్నది. నిజమే కదా అనుకున్నాడు మన సుంట సుబ్బన్న. ఒక నిచ్చెన వేసుకుని ఇంటి కప్పు ఎక్కి కూర్చున్నాడు. ఇదే సందు కదా అని తల్లి తను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్యి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టింది. తర్వాత ఒక బుట్టెడు అరిసెలు ఉండింది. సాయంకాలం అయింది. సుబ్బన్న అరిసెలవాన ఎప్పుడు కురుస్తుందా అని కాచుకొని కూర్చుని ఉన్నాడు ఇంటి కప్పు మీద. తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేట్టుగా వేసింది. పడ్డ ముక్కలు పడ్డట్టుగా 2 చేతుల నోట్లో కుక్కుని తిన్నాడు సుబ్బన్న. అరిసెలన్నీ అయిపోయాయి. ఇక దిగిరా, వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి. సరేనని సుబ్బన్న దిగొచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనసులో మెదులుతూనే ఉంది. తల్లితో చెప్పకుండా వెళ్లి సైనికుల్ని పిలుచుకొచ్చాడు.
సైనికులు ఇల్లంతా గాలించారు, కానీ ఏమీ కనిపించలేదు. వీడు ఒట్టి అబద్ధాలు రాయుడు, వీడి మాటలు నమ్మే మీరొచ్చారు, చాలే పదండి అన్నది తల్లి. అప్పుడు సైనికులు సుంట సుబ్బన్నని, ఏయ్ సుబ్బన్న, మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు. సుబ్బన్న కాసేపు ఆలోచించి, సరిగ్గా అరిసెల వాన కురిసిన రోజునే అన్నాడు. ఇది విని, అరిసెల వానేంటి నీ మొహం, చూస్తే ఒట్టి అబద్ధాలు రాయలాగా ఉన్నావు, అరిసెల వాన కురవటం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండడం కూడా అంతే నిజం అని సైనికులు వెళ్లిపోయారు. బతుకు జీవుడా అనుకొని ఆ ఇల్లాలు ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకొని ఈ వెర్రిబాగ కొడుకుని బాగా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతోంది.